తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 6 గ్యారెంటీల్లో భాగమైన మరో 2 గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి అమలు చేయబోతున్నారు. ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం హోదాలో తొలిసారి జిల్లా పర్యటన. రేవంత్కు సెంటిమెంటుగా ఆదివాసీ గడ్డ ఇంద్రవెల్లి. పీసీసీ చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న పర్యటన. ఇప్పుడు సీఎంగా అడుగు పెట్టనున్న రేవంత్ మరో 2 గ్యారెంటీలకు సీఎం రేవంత్ శ్రీకారం. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం రేవంత్ తొలిసారి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి సీఎం పర్యటనకు వేదిక కానుంది. పొలిటికల్ సెంటిమెంట్ గా రేవంత్ ఆదిలాబాద్ జిల్లాను తన తొలి పర్యటన కోసం ఎంచుకున్నారు. గతంలో పీసీసీ హోదాలో మొదటిసారి ఇంద్రవెల్లి దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న రేవంత్ అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం ఆసిఫాబాద్ కు బయలుదేరతారు. మొదట కేస్లాపూర్లో నాగోబా దేవతను దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ కొమురం భీం స్మృతివనానికి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై ప్రారంభించనున్నారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగమైన 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టనుంది. గృహజ్యోతిలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారెంటీని సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన పర్యటించే ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగోబా ఆలయం, సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మరోవైపు పోడు భూములకు పట్టాలు, ఐటీడీఏ ప్రక్షాళన, ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలపై సీఎం స్పందిస్తారని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాన్ ఏజెన్సీ ఏరియాతో పాటు ఉమ్మడి జిల్లాకి వరాలిస్తారని భావిస్తున్నారు.